ఇక హైదరాబాద్ లో న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ హత్య కలకలం రేపింది. అడ్వకేట్ కోసం ఉదయం నుంచి ఆయన ఇంటి సమీపంలో రెక్కి నిర్వహించిన దుండగులు ఆయన బయటికి రాగానే నెంబర్ ప్లేట్ లేని స్కార్పియో వాహనంతో ఢీకొట్టి పరారయ్యారు. నలుగురు దుండగుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. దుండగులను పట్టుకునేందుకు 5 బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ఓ న్యాయవాది దారుణ హత్యకు గురయ్యారు. తెల్లవారుజామున తన ఇంటి ముందు ఉండగా కారులో వచ్చిన దుండగులు ఆయనను ఢీకొట్టి వెళ్లిపోయారు. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన అడ్వకేట్ ఖాజా మొయినుద్దీన్ చికిత్స పొందుతూ మృతి చెందారు. హైదరాబాద్ పాత మాసబ్ ట్యాంక్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన నగరంలో కలకలం రేపింది. నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత మాసబ్ ట్యాంక్ పరిధిలో ఉదయం 5:45 సమయంలో మొయినుద్దీన్ తన ఇంటి నుంచి బయటకు వచ్చి స్విమ్మింగ్ కు వెళ్లేందుకు కారు ఎక్కుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు నంబర్ లేని కారుతో ఢీకొట్టి పరారయ్యారు. ఈ ఘటనలో ఆయన సుమారు 100 మీటర్ల దూరం ఎగిరిపడ్డారు. తీవ్రంగా గాయపడిన మొయినుద్దీన్ ను చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేటు దవాఖానకు, అక్కడి నుంచి అబిడ్స్ చాపెల్ రోడ్డులోని మరో దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ అక్కడే మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ఉదయం నుంచి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో న్యాయవాది హత్య కేసు సంచలనంగా మారింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు డీసీపీ రక్షిత కృష్ణమూర్తి తెలిపారు. దాడి చేసిన వాహనం, నిందితుల కోసం 4 ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన వివరించారు. నిందితులు పక్కా ప్రణాళికతోనే హత్య చేసినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై మొదట హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసినప్పటికీ సంఘటన జరిగిన తీరును పరిశీలించిన తర్వాత హత్య కేసుగా నమోదు చేశారు. న్యాయవాది మొయినుద్దీన్ హత్యకు దుండగులు పక్కా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఆయన దినచర్యను గమనించి ఉదయం ఆయన స్విమ్మింగ్, వాకింగ్ కు వెళ్లే సమయాన్ని పసిగట్టారు. ఆ సమయంలో కాలనీలో ఎవరూ బయటకు రాకపోవడాన్ని గమనించి వాహనాన్ని కొంత దూరంలో నిలిపి ఉంచారు. ఆయన బయటకు రాగానే అతివేగంగా వచ్చి ఢీకొట్టి హత్య చేశారని, ఇది ఖచ్చితంగా ప్రొఫెషనల్స్ పనేనని ఒక సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. హత్యకు గల కారణాలపై వివిధ కోణాల్లో దర్యాప్తు జరుగుతుందని పోలీసులు చెప్పారు. వక్ఫ్ బోర్డు ఆస్తులు కాపాడేందుకు తన తండ్రి కొన్ని దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నాడని చెప్పారు ఖాజా మొయినుద్దీన్ కుమారుడు ఫర్హాన్. వక్ఫ్ ఆస్తులను ఆలం ఖాన్, అతని తండ్రి ఆక్రమించి కాలేజీలు నిర్మించారని, వాటిపై పోరాడుతున్నందుకే తన తండ్రిపై దాడి జరిగిందన్నారు. ఇలా దాడి జరగటం ఆరోసారి అని అన్నారు. గతంలో కూడా తమ ఆఫీసుకు వచ్చి దాడులు చేశారని చెప్పారు. ఆలం ఖాన్ నుంచి తమ కుటుంబానికి కూడా ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరారు ఫర్హాన్. సీనియర్ న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ పై జరిగిన దాడిని తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. నిందితులను వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలని పోలీసులను ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. మొయినుద్దీన్ హత్య కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ముజాహిద్ ఆలం ఖాన్, మెహబూబ్ ఆలం ఖాన్ తరపున తెలంగాణలోని న్యాయవాదులు ఎవరూ వాదించవద్దని అడ్వకేట్స్ ఫర్ జస్టిస్ సంస్థ విజ్ఞప్తి చేసింది. నేరస్తులకు సీఎం రేవంత్ కొమ్ము కాస్తున్నాడని బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ ఫైర్ అయ్యారు.
తన తండ్రి హత్యకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ముజాహిద్ ఆలం ఖాన్ కారణమని మృతుడి కుమారుడు ఆరోపిస్తున్నారని తెలిపారు. గతంలో డెక్కన్ సిమెంట్స్ యజమానిని తుపాకీతో బెదిరించిన ఘటనలో ఉన్న వ్యక్తే ఇప్పుడు లాయర్ హత్య వెనుక ఉన్నాడన్నారు. మరి సీఎం రేవంత్ కు కుడిభుజం లాంటి వ్యక్తి హంతకుడిని కాపాడుతుంటే నిష్పక్షపాత దర్యాప్తు ఎలా జరుగుతుందని ప్రశ్నించారు క్రిషాంక్.